ఖమ్మంలో ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ నూతన కార్యాలయాన్ని ఖమ్మం మేయర్ పునకొల్లు నీరజతో కలిసి డాక్టర్ పాండురంగారావు ప్రారంభించారు. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉందని, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నకిలీ రుద్రాక్షలకు అడ్డుగట్ట వేయడమే లక్ష్యంగా తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంచుకున్న కార్యంలో మెరుగైన ఫలితాలు రావాలంటే ఒరిజినల్ రుద్రాక్షలు ధరించాలన్నారు. ఖమ్మం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంటుంది. భారతదేశంలో అన్ని చోట్ల ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పటి వరకు చాలా తక్కువ నగరాల్లో మాత్రమే విస్తరించి ఉంది. ఇప్పుడు అన్ని చోట్ల ఉండాలి. వేగవంతమైనటువంటి జీవితంలోకి వచ్చాము. గంటల తరబడి టీవీల ముందు కూర్చునేటువంటి సంస్కృతి పోయింది. ఇప్పుడు వేగవంతమైన జీవితం అంతా రీల్సే, అంతా. ఇప్పుడు రుద్రాక్షలు కూడా అక్కడ వరకు రావడము, ఇవన్నీ చేయడం అలా ఇప్పుడు మారిపోయింది. ఎక్కడ దొరికితే అక్కడ, ఏది దొరికితే అది. ఆన్లైన్ పర్చేజింగ్ ఎక్కువైపోయింది. సో మేమేమంటామంటే ఆన్లైన్ చేయొచ్చు, ఇది కన్సూమర్ ప్రోడక్ట్ కాదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ఒక ఆధ్యాత్మికమైన సంపద. మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే నచ్చకపోతే రేపు ఇంకో దగ్గర మార్చుకుంటాం. ఇది ఎలా కాదు, ఇది ఒక నమ్మకంతో, ఒక ధర్మానికి, సాంప్రదాయానికి సంబంధించింది. ఇది సరైనది వేసుకుంటే నకిలీల్ని అరికట్టిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఓహో ఇది వేసుకున్న పని జరగలేదు అని ఏది పడితే అది వేసుకొని అనుకునే దానికంటే ఇది వేసుకున్న తర్వాత ఖచ్చితంగా బాగుందన్న భావం కలగాలి అంటే మీరు సరైన రుద్రాక్ష ధరించాలి, అది మంచిదై ఉండాలి. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ వారు ఈరోజు పాండురంగారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో ఈరోజు ఓపెనింగ్ చేయటం జరిగింది. రుద్రాక్ష గురించి పాండురంగారావు గారు చెప్పడం చాలా బాగా వివరించారు. ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి, అందరూ కూడా ఉపయోగించుకోవాలి.